పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ ఓడిపోవటానికి కారణం ఏంటి? బీజేపీ భారీ ఎత్తున దూసుకుపోయింది. అక్కడ దాదాపుగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తుందనేది కన్ఫామ్ అయిపోయింది. దేనికంటే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే గతంలో అంటే 2021లో నందిగ్రామ్లో దీదీ మమతా బెనర్జీ ఓడిపోయారు సువేందు మీద. ఆ తర్వాత ఆమె భవానీపూర్ నుంచి గెలిచారు. ఇప్పుడు భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా సువేందు పోటీ చేశారు. అక్కడ హోరాహోరీగా ప్రతి ట్రెండ్కు ఉత్కంఠత నెలకొంది. ఒక రౌండ్లో సువేందు ముందుంటే ఇంకో రౌండ్లో మమతా బెనర్జీ ముందుంటున్నారు. నందిగ్రామ్లో జరిగిన సీన్ మళ్ళీ భవానీపూర్లో రిపీట్ అవుతుందా అన్న చర్చ జరుగుతుంది ఒక పక్క. అంటే వ్యక్తిగతంగా మమతా బెనర్జీ పోటీ చేసిన ప్లేస్లో ఆమె గెలుస్తారా ఓడిపోతారా అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. టోటల్గా పశ్చిమ బెంగాల్కు సంబంధించిన పిక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఎందుకు టీఎంసీ ఓడిపోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే 15 ఏళ్ళుగా టీఎంసీ అధికారంలో ఉంది. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం అనేది సహజం. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే సర్ ప్రక్రియలో 91 లక్షల ఓట్లను తొలగించారు. మమతా బెనర్జీ హంగామా చేశారు. సుప్రీంకోర్టులో కూడా వెళ్ళి ఆమె తన వాయిస్ వినిపించారు. అది కూడా ఒక రీజన్. అందులో దాదాపుగా 95% ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్తారు. ఏదైతే టీఎంసీకి ఓట్ బ్యాంక్ ఉందో మైనార్టీ ఓట్ బ్యాంక్ దాన్ని టోటల్గా కట్ చేయటం, దాదాపుగా 91 లక్షల ఓట్లు తొలగించటం కూడా ఈమె ఓడిపోవటానికి బీజేపీ దూసుకుపోవడానికి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. మరోపక్క భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసింది. గతంలో 77 సీట్లు గెలిచి ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు చాలా బలంగా స్ట్రాంగ్గా తన వాయిస్ వినిపిస్తూ అగ్రెసివ్గా వెళుతూ ఆ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయింది. టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీకి సంబంధించిన ముస్లిం నేత, కీలకమైన నేత హుమాయూన్ కబీర్ ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పట్టుకున్నారు. అలాగే ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంది. కాబట్టి ఏవైతే గతంలో గంపగుత్తగా టీఎంసీకి పడిన మైనార్టీ ఓట్ అనేది 3గా ఎంఐఎం మధ్య, అలాగే హుమాయూన్ కబీర్ కొత్త పార్టీ మధ్య, అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య 3గా చీలిపోవడం కూడా బీజేపీ సునాయాసంగా విజయం సాధించడానికి అవకాశం దొరికింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎక్కడైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందో, ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందో అక్కడ భారీ ఎత్తున భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అక్కడ స్పష్టమైన లీడ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ టీఎంసీ ఓడిపోవడానికి, బీజేపీ ఆధిక్యతగా దూసుకుపోవడానికి, గెలవడానికి గల కారణాలు కనుక మనం విశ్లేషిస్తే అక్కడ భారీ ఎత్తున సర్ ప్రక్రియలో ఓట్లు తొలగించడం 91 లక్షల ఓట్లు, అలాగే మైనార్టీ ఓటు బ్యాంకు చీలిపోవటం 3 పార్టీల మధ్య ఎంఐఎం, అలాగే హుమాయూన్ కబీర్కు సంబంధించిన ఐఎస్ఎఫ్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య 3గా ఓట్లు చీలిపోవటం. పార్టీపై 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవడం వల్లే ఇలాంటి రాజకీయ చిత్రం పశ్చిమ బెంగాల్లో మనకు చూడటానికి కనిపిస్తుంది.